ట్రైబల్ హెల్త్ సీక్రెట్ అనే ఈ ఛానల్లో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో చాలామందికి దగ్గు, ఆయాసం, కఫం ఇలాంటి సమస్యతో బాధపడుతుంటారు. దగ్గు, ఆయాసం, కఫం ఇదంతా ఎందుకు వస్తుందంటే వాత, పిత్త, కఫం. కఫ శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఊపిరితిత్తులలో నిమ్ము వేరుకపోయి, ఆ నిమ్ము అంటే అది గల్ల రూపంలో బయటకు వస్తే ఏం కాదు, అది గల్ల రూపంలో బయటికి రాక లోపలనే అంతా ఊపిరితిత్తులకు అంతా నీరులాగా పట్టిపోయి దాని నుంచి వాళ్ళకి దగ్గులాగా రావడము, కఫం లాగా, రాత్రి నిద్రపోతే ఆ యొక్క గురకలక పెట్టి శ్వాస సరిగా ఆడక మా ప్రాణం పోతుందేమో అనేంతటువంటి భయం ఏర్పడుతుంది. అలాంటి వారికి ఎవరికైతే ఈ దగ్గు, ఈ ఆయాసం, కఫంతో బాధపడుతుంటారో అలాంటి వారి కోసం మన ప్రకృతిలో ఉండేటటువంటి మొక్కలలో కొన్ని ఇంపార్టెంట్ మొక్కలు ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ మొక్కలలో ఒక చెట్టు ఉంది, ఒక మొక్క. ఆ యొక్క మొక్క అది ఏమిటి, అది ఎలా ఉంటుంది, అది ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంతో ఔషధము ఎంత మోతాదులో తీసుకోవాలి, ప్రతి ఒక్కటి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని మీరు కంప్లీట్గా చూసినట్టయితే వీడియో మీకు ఆ యొక్క మెడిసిన్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పేటటువంటి వీడియోలలో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు చూడాలి బాగా నీట్గా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు కొత్త వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క మొక్క గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇదే మొక్క అన్నమాట. ఇది అడ్డసరం మొక్క అంటారండి. ఇది ఈ యొక్క మొక్క వచ్చేసి ఈ యొక్క అడ్డసరం అంటే ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే నీళ్ళుండే ప్రదేశాలలో, అంటే వాగులలో కానీ ఎక్కడన్నా మన అడవి ప్రాంతాలలో తేమ ఉండే ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్క వచ్చేసి మనకు దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇది మామిడి ఆకులు పోలి ఉంటుందన్నమాట. ఇది గుబురుగా పెరుగుతుంది. ఈ యొక్క మొక్క వచ్చేసి మనకు దీని యొక్క ఆకులు ఈ విధంగా, అదేవిధంగా దీని యొక్క పూలు మీరు చూసుకుంటే పూలు ఇట్లా తెల్లగా వస్తాయన్నమాట. పూలు ఈ విధంగా తెల్లని పూలు వస్తుందన్నమాట. తెల్లని పూలు వస్తాయి. ఇట్లా దీని యొక్క ఆకులు, పూలు ఇట్లా ఉంటాయి. ఈ అడ్డసరం యొక్క మొక్క వచ్చేసి దీని యొక్క లేత ఆకులు మనం బాగా తెచ్చుకొని కడుక్కొని దీంతో మనము ఔషధం తయారు చేసుకోవచ్చు. ఈ ఆకులతో పాటు కొద్దిగా మిరియాలు, అదేవిధంగా మనకు తులసి ఆకులు ఉంటాయి, కొద్దిగా లేత వేప కొనలు కూడా వేసుకొని ఒక మెడిసిన్ తయారు చేసే ప్రాసెస్ మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనకు ఈ మొక్క వచ్చేసి మనము ఇంటి దగ్గర పెంచుకోవాలనుకుంటే వేర్లతో పని లేదు. దీన్ని చిన్న ఒక కొమ్మ తెచ్చి నాటుకున్నా కూడా ఇది బతుకుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మొక్క గురించి మీకు క్లియర్గా చూపించాను. అయితే దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంతెంత మోతాదు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు అడ్డసరం ఆకులు ఇట్లా తెచ్చుకున్నాక క్లీన్గా కడుక్కోవాలండి. నేను ఆల్రెడీ కడిగేసాను అనమాట. ఇట్లా కడిగిన తర్వాత ఆకులన్నీ లేత ఆకులు కట్ చేసుకోవాలి. మనకు మెడిసిన్ తయారు చేసుకోవడానికి ఆకులు మీకు మోతాదు అనుకుంటే ఒక 20 కానీ 30 కానీ ఆకులు, ఇవి ఆకులని తెచ్చేసుకొని ఇట్లా అడ్డసరం ఆకులు తీసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకులు, ఈ విధంగా ఇట్లా తులసి ఆకులు కొన్ని తీసుకోవాలి, కొన్ని తులసి ఆకులు తీసుకోవాలి. ఇప్పుడు లేత వేపాకులు అండి, లేత వేపాకులు కూడా మనము ఇందులో వేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈ లేత వేపాకులు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తి ఎలాంటి జబ్బునైనా కానీ అరికడతాయి. కాబట్టి లేత వేప ఆకులు. ఇప్పుడు చూడండి, అడ్డసరం ఆకులు కొన్ని, తులసి ఆకులు కొన్ని, అదేవిధంగా వేప లేత ఆకులు, లేత చిగుర్లు కొన్ని, అదేవిధంగా మిరియాలు కొన్ని. ఈ 4 మనం తీసుకొని మెడిసిన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను, చూడండి. మనకు ఇప్పుడు లేత ఇట్లా అడ్డసరం ఆకులన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట.
అదేవిధంగా కొద్దిగా వేప కొనలు మరొకటి ఏమంటే తులసి వీటితో పాటుగా కొన్ని మిరియాలండి. మిరియాలు అనేది మనకు సరిపోయినంత, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు మిరియాలు. మొత్తం ఈ అడ్డసరమాకులు, ఈ వేప కొనలు, అదేవిధంగా ఈ యొక్క తులసి ఆకు, మిరియాలు మనకు తగినంత మనం వేసుకొని ఒకసారి తయారు చేసుకున్నామంటే మళ్ళీ మనకు ఒక నెల రోజులు సరిపోయేలాగా మీరు చేసుకోండి ఇంట్లో. ఈ విధంగా మనం పేస్ట్ మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా మెత్తగా దంచాలి. దంచిన తర్వాత నీట్గా మనం ఇట్లా తీసుకొని దీన్ని మాత్రలు తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ఉంటలాగా తయారు చేసుకోవాలి. అది ఎట్లా మాత్రలు తయారు చేయాలని చూపిస్తాను. ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ తయారు చేసుకుంటాం కదా, ఈ యొక్క మందు అంటే ఇది ఒక మెడిసిన్ మనకు. ఇది మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ఉంటలు కట్టుకోవాలి. నేను రోట్లో దంచి చూపిస్తున్నా మీకు. మీరు ఇంకా వీలైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. మీకు ఏమంటే ఎలాగనే చూపిస్తున్నాను. ఇట్లా ఉంటల్లాగా ఈ విధంగా మనం ఉంటలు తయారు చేసుకొని వీటిని ఏం చేయాలంటే నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటే మనకేమైతే దగ్గరికి అయితే మాత్రలక్క. ఇంకా వీలైతే మీరు మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని నీడలో ఆరబెట్టుకోండి. దీన్ని రోజు ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం మనము ఒక 2 కానీ 1 కానీ మనము పొద్దున్నే పరగడుపున సాయంత్రం 6 గంటలకు ఆ టైంలో నీళ్ళతో మింగాలి. మనకు మోతాదు కట్టుకోవడం వచ్చేసి కనీసం అంటే ఒక బఠానీ గింజ అంతా లేకపోతే కుంకుడు గింజ అంతా అట్లా కట్టుకోవచ్చు. మోతాదు అంటే చిన్నపిల్లలకైతే ఒకలాగా, పెద్దవాళ్ళకైతే ఒకలాగా. అంటే పెద్దవాళ్ళకి మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్టుకొని పొద్దున సాయంత్రం మీరు గోరువెచ్చని నీళ్ళతో మీరు తాగినట్టయితే మింగి నీళ్ళు తాగాల. దీనివల్ల దగ్గు, ఆయాసం, కఫం, ఎలాంటి అలర్జీ కానీ తుమ్ములు కానీ మనకు ఏదైనా కొంతమంది డస్ట్ పడకపోవడం ఇట్లా ఏది ఉండదు. ఈ యొక్క వైద్యం అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అనుభవ వైద్యం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పూర్వం నుంచి చేస్తున్నటువంటి వైద్యం కాబట్టి మీరు ఈ యొక్క వైద్యం చేసుకోండి. ఈ యొక్క మొక్కలు దొరికితే. ఈ యొక్క మొక్కలు దొరకకపోయినా నాకు ఫోన్ చేసినట్టయితే మీకు దాని ప్రాసెస్ చెప్తాను ఎలాగనేది. నా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క మెడిసిన్ ఒకవేళ చేసుకోలేకపోయినా కొరియర్ ద్వారా అయినా కానీ మీకు తయారు చేసి నేను పంపించగలుగుతాను. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క కామెంటు మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఏమన్నా వీడియోలు మీకు ఏదైనా పెట్టాలనుకున్నా మాకు పలానా వీడియోలు కావాలండి, ఈ వీడియోలు మీరు పెట్టండి అని ఏదైనా ఉంటే కూడా మాకు మీ కామెంట్ ద్వారా తెలియజేస్తే ఆ వీడియోలు కూడా మేము చూపిస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.